కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది అన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఈసీ విడుదల చేసిన పోలింగ్ బూత్ లిస్ట్ దారుణంగా ఉంది అన్నారు. గతంలో ఏ గ్రామంలో వారు ఆ గ్రామంలోనే బూత్లో ఓట్లేసేవారు అని ఇప్పుడు 4 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయవలసిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చింది అన్నారు. దీనివల్ల పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. మొన్న నల్గొండవారిపల్లిలో టీడీపీ గూండాలు దాడులు చేశారు అని, ఈ పరిస్థితుల్లో ఓటర్లు వేరే గ్రామానికి వెళ్లి ఎలా ఓట్లు వేయగలరు అని ప్రశ్నించారు. 6 పోలింగ్ బూతులు 36% ఓటర్లపై ఈ ప్రభావం ఉంటుంది అన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. కేవలం పోలింగ్ శాతాన్ని తగ్గించాలి అనే టీడీపీ కుట్రలు పన్నుతుంది అన్నారు. అందరూ ఓటేసేలా చూడవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంది అన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడము చూస్తూ ఉంటాము, సౌలభ్యం కోసం, ఓటర్ల సౌలభ్యం కోసం. కానీ ఇది రివర్స్. పోలింగ్ బూత్లు అలానే ఉన్నాయి అన్ని ఊర్లలో, కానీ ఓటర్లను షిఫ్ట్ చేసినారు. నల్గొండవారిపల్లె ఓటర్లందరినీ నల్లపరెడ్డిపల్లెకి షిఫ్ట్ చేసినారు. నల్లపరెడ్డిపల్లె ఓటర్లందరినీ కొందరిని ఎర్రపల్లెకి షిఫ్ట్ చేసినారు, కొందరినేమో నల్గొండవారిపల్లెకి షిఫ్ట్ చేసినారు. అంటే ఇది అబ్సల్యూట్లీ అర్ధరహితం, మోస్ట్ మీనింగ్లెస్. మరి ఎందుకు చేశారనేది ఇంకా ఆలోచన చేస్తే కన్నా కేవలం పోలింగ్ శాతం తగ్గించాలా, 4 కిలోమీటర్లు నిజంగా సేఫ్గా వచ్చే పరిస్థితులు ఇవాళ లేవు కాబట్టి చాలామంది ఓటుకు వేయడానికి రాకపోవచ్చు. ఆ అడ్వాంటేజ్ టీడీపీ బహుశా పోలింగ్ బూతులను పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయడానిక, దేనికోసం మరి ఈ మాదిరి? నిజంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సిటిజన్ కమ్స్ అండ్ ఓట్స్. ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసేటట్లు సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. కాబట్టి ఇవాళ అదే ఎన్నికల కమిషన్ మరి 600 మొత్తం దీని ఇంపాక్ట్ ఎంతమంది మీద ఉంటుంది అంటే 6 పోలింగ్ బూత్స్ మీద ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తా ఉన్న ఇంపాక్ట్ 6 పోలింగ్ బూత్స్ మీద ఉంది. అంటే 3900 ఓట్ల మీద ఉంది. దాదాపు ఈ ఎలక్షన్ 10,600 ఓట్లకు సంబంధించి అంటే 3,900 ఓట్లు అంటే దాదాపు 36% ఆఫ్ ద ఓట్స్, 36% ఓటర్లకు ఈ సమస్య ఉంటుంది. తన ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది, కానీ అక్కడ అతనికి ఓటు ఉండదు. అతను ఒక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేయాల్సిన పరిస్థితి. ఇంత అధ్వానంగా అనెక్షర్ 7 రిలీజ్ చేయడము, ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయడం అనేది ఎంత అన్యాయం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మొత్తం ఓటర్లను షిఫ్ట్ చేసేసారు. ఒక పోలింగ్ బూత్లో వేయాల్సిన ఓటర్స్ అందరినీ మరో పోలింగ్ బూత్కి షిఫ్ట్ చేసేసినారు. పోలింగ్ బూతులు షిఫ్ట్ చేయకుండా ఓటర్లను షిఫ్ట్ చేసినారు. ఎన్నికల కమిషన్ దృష్టికి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఈమెయిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా నాయకులు కూడా కలుస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళడం జరిగింది.